వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. నిప్పు లేనిదే పొగ వస్తుందా అనేది సహజంగా అందరూ వాడే వాడుక పదం. ఇదే పదం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రకాశం జిల్లా నుంచి ఓ మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు అనే వార్తలు ఆ నోట ఈ నోట పడి హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇదే విషయాన్ని ఆ మాజీ మంత్రిని అడిగితే అడ్డంగా కొట్టిపారేశారు. అయితే ఆ మాజీ మంత్రి పార్టీ మార్పుపై తాజా మంత్రిని వివరణ అడిగితే మాత్రం నిప్పు లేనిదే పొగొస్తుందా అంటూ ప్రశ్నించి అందరినీ డైనమాలో పడేశారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా రాజకీయాలు సైలెంట్ గా హీట్ పుట్టిస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ప్రకాశం జిల్లాలోని రాజకీయ నాయకులు వేసే అడుగులు అలాంటివి. మరి ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకులు చూడడానికి చాలా సైలెంట్ గా కనిపించినా కానీ వారు తీసుకునే రాజకీయ నిర్ణయాలు మాత్రం తెగ హీట్ పుట్టిస్తుంటాయి. ప్రస్తుతం ఓ మాజీ మంత్రి, ఓ తాజా మంత్రి మాట్లాడిన మాటలు, వేసే అడుగులు మాత్రం హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆదిమూలపు సురేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం లేని నేత. ప్రకాశం జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. అయితే ఆదిమూలపు సురేష్ గురించి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 2 విషయాలు మాట్లాడుకోవాలి. వైసీపీ నుంచి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుంచి 2 సార్లు, సంతనూతలపాడు నుంచి 1 సారి గెలిచి గత ప్రభుత్వంలో కంటిన్యూగా 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి కూడా కొత్త నియోజకవర్గం వెతుక్కోవాల్సి వచ్చింది. జిల్లాలో మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆదిమూలపు సురేష్ కు సొంత నియోజకవర్గం అంటూ ఒకటి లేకపోవడం విశేషం. మరో విషయం ఏంటి అంటే ప్రకాశం జిల్లాలో గత ప్రభుత్వంలో 2 మంత్రులు ఉండేవారు. ఒకరు బాలినేని, మరొకరు ఆదిమూలపు. వీరిద్దరిలో మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి మంత్రి పదవి తీసేసి మరోసారి మంత్రిగా ఆదిమూలపుకు అవకాశం ఇచ్చేసరికి బాలినేని అలగడం ప్రారంభించారు. ప్రకాశం జిల్లా వైసీపీలో సరిగ్గా ఇక్కడి నుంచే రాజకీయ ఈక్వేషన్లు మారడం ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయంలో ఆదిమూలపు సురేష్ కు ప్రత్యేకంగా ఓ పేజీ ఉంటుంది. అలాంటి సురేష్ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారా అన్న చర్చ నడుస్తోంది. ఆదిమూలపు సురేష్ 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీని వీడి టీడీపీలోకి మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆదిమూలపు సురేష్ డిమాండ్లు నెరవేర్చడం టీడీపీ నేతలకు తలకు మించిన భారం కావడంతో ఆదిమూలపుకు సురేష్ స్థానంతో అప్పటి వైసీపీ నేత దివంగత డేవిడ్ రాజును తమ పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగడం జరిగిపోయింది. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నుంచి సురేష్ గెలిచే అవకాశం లేదని వైసీపీ సర్వే రిపోర్ట్ల ఆధారంగా తేలడంతో ఆయనకు కొత్త నియోజకవర్గమైన కొండపికి మార్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి ఉన్న డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చేతిలో ఆదిమూలపు ఓడిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆదిమూలపు సురేష్ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు అని ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ఆదిమూలపు సురేష్ ను క్లారిటీ అడిగితే లేదు అంతా తూచ్, నేను ఎందుకు పార్టీ మారుతాను, నాకేం అవసరం ఉందని టీడీపీలోకి వెళ్తాను అని క్లారిటీ ఇచ్చారు. తాను బ్రతికి ఉన్నంత కాలం వైఎస్ జగన్ తోనే తన ప్రయాణం అని గట్టి డైలాగ్ కొట్టారు. అయితే ఇదే సమయంలో గత ఎన్నికల్లో ఆదిమూలపును ఓడించి వరుసగా కొండపి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా ఉన్న డోలా బాల వీరాంజనేయ స్వామిని అడిగితే నిప్పు లాంటి నిజం ఒకటి చెప్పేశారు ఆయన. నిప్పు లేనిదే పొగొస్తుందా అని మంత్రి స్వామి ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రకాశం జిల్లాలో వైసీపీ ప్రస్తుతానికి నామమాత్రంగా ఉంది. రాజకీయంగా నియోజకవర్గాల్లో కార్యకర్తలు బలంగా ఉన్నా నాయకులు అంత బలంగా లేరన్నది క్లియర్. చాలా నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు ఆదిమూలపు సురేష్ రానున్న ఎన్నికల్లో వైసీపీలోనే కొనసాగితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆదిమూలపు కొనసాగుతున్న కొండపి నుంచి పోటీ చేయడానికి గతంలో ఇదే నియోజకవర్గంలో పనిచేసిన బరికోటి అశోక్ బాబు, డాక్టర్ వెంకయ్యలు అవకాశం కోసం చూస్తున్నారు. ఈ ఇద్దరే కాకుండా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జూపుడి ప్రభాకర్ కూడా ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో పనిచేసిన 3 మధ్యలో ఆదిమూలపు సురేష్ కొండపిలో కొనసాగగలరా? కొనసాగినా
ఇప్పటికే వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న డోలా బాల వీరాంజనేయ స్వామిపై గెలుపు అంత సులువు కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. దీంతో ఆదిమూలపు సురేష్ పార్టీ మార్పుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాల్లో ఎలాగో సురేష్ గెలిచే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇందుకు కారణం ప్రస్తుతం ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారు కాబట్టి ఇక్కడ అవకాశం లేదు. సంతనూతనపాడులో గతంలో సురేష్ పనిచేశారు. ఇక్కడ గెలుపు అవకాశాలు తక్కువగా ఉండడంతోనే సురేష్ ను ఎర్రగొండపాలెం పంపారు. అంటే సంతనూతలపాడు కూడా కష్టమే. ఇప్పుడు ఉన్న కొండపిలో సురేష్ కు 3 సొంత పార్టీ నేతల్లోనే కుచ్చుముళ్ళు ఉన్నాయి. దీంతో ఆదిమూలపు వైసీపీలో ఉంటారా లేక పార్టీ మారతారా అన్న చర్చ సజీవంగానే ఉంది.